అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మహిళా మూర్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హన్మకొండలోని తన నివాసంలో 19 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాలను మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ మహిళలకు సరైన గౌరవం దక్కుతుందో ఆ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్, మార్కెట్ డైరెక్టర్, రైతు బంధు సమితి సభ్యులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్ను కోమల బరుపట్ల జయసంపల్లి లక్ష్మి కరుణ. మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల పట్ల మరి అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకే చెందే విధంగా ఒక అన్నగా, ఒక మేనమావగా, మరి అటు కళ్యాణ లక్ష్మి అయితేంది, షాదీ ముబారక్ అయితేనేమి, ఇటు కేసీఆర్ కిట్ అయితేనేమి, మరి అమ్మ ఒడి వాహనాలు అయితేనేమి, మహిళలకు అన్ని రకాల లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళకి ఇబ్బందులు ఉంటే కూడా మరి మనం రక్షణగా ఉండాలని రక్షణ టీం, షీ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాతనే మహిళలు మరి ఆర్థికంగా బలోపేతం కావడానికి కూడా మరి వితౌట్ ఇంట్రెస్ట్ లోన్లు ఇవ్వడం, మరి అన్ని రకాల సంఘాలను బలోపేతం చేయడం జరుగుతుంది. దీనికి మహిళలు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఒక బిజినెస్ మెన్గా అన్ని అవగాహన వచ్చిన విధంగా ఆర్థికంగా ఎదగడం జరిగింది. వారు ఇంకా ఆర్థికంగా ఎదగాలని చెప్పి వారికి నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తాను. బడ్జెట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి నిన్న పెట్టినటువంటి బడ్జెట్ దేశానికి ఆదర్శంగా నిలబడబోతుంది. ఎందుకంటే ఈరోజు కష్టకాలంలో కరోనా వచ్చినప్పటికీ కూడా, ఆర్థికంగా ప్రపంచం మొత్తం ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, వ్యాప్తంగా లాక్డౌన్ అయ్యి బిజినెస్లు బంద్ అయ్యి అనేక రకాల కష్టాలు వచ్చినప్పుడు కూడా తెలంగాణ ప్రాంతం ఒక ప్లానుడు ప్రకారంగా ఇటు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అటు కేటీఆర్ గారు, మరి హరీష్ రావు గారు బ్రహ్మాండంగా పనిచేసి ఒక ప్రణాళికాబద్ధంగా మరి ఏర్పాటు చేస్తున్నటువంటి పనుల వల్ల ఆదాయం పెరిగి ఈరోజు 2,50,00,000 కోట్ల రూపాయలు పెట్టుకున్నామంటే ఇది చరిత్ర. నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా లేదు. ఇంకోటి, పేదింటి వాడి కళ నెరవే విధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం, మరి దళిత బంధు ఒక్కొక్క నియోజకవర్గానికి 1,500 మందికి దళిత బంధు ఇవ్వడం, మరి నిజంగా ఇవాళ పేదవాడు పైకి వచ్చే విధంగా పెట్టడం, మరి మిగతా పెండింగ్ ప్రాజెక్టులకు పెట్టుకోవడం అయితేనేమి, ఇతరత్ర సంక్షేమ పథకాలకు పెట్టుకోవడం అయితేనేమి, కొత్తగా ఏర్పడబోయే 57 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం అనేది గ్రామీణ ప్రాంతంలో ఆశాజనకం. ఇలా గ్రామీణ ప్రాంతంలో కొత్త పెన్షన్స్ 57 సంవత్సరాలు 65 నుంచి 57 తగ్గించడం, అలాగే వితంతువులకు, వికలాంగులకు కొత్త పెన్షన్లను ఇవ్వడం అనేది ఆర్థికంగా ప్రభుత్వానికి భారం పడ్డప్పటికి కూడా పేదవాడిని ఆదుకోవాలనే ఉద్దేశంగా ఇది పేదల ప్రభుత్వం, ఇది మరి బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. ఆశాజనకం ఉన్నటువంటి మరి ఈరోజు బడ్జెట్ను నిజంగా హర్షించదగాల్సిన విషయం.